వెల్కమ్ టు క్యాంపస్ స్టడీ సర్కిల్. స్క్వేర్ రూట్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జనరల్గా రూట్ లోపల కింద మనకు మైనస్ కానీ ప్లస్ కానీ ఉంటే జనరల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు కన్ఫ్యూజన్ వస్తుంది. దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జనరల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎలా చేస్తారు దీన్ని? 25/81 ఉంది కదా, సో -1/9 అన్నప్పుడు దీనికి ఇండివిజువల్గా రూట్ ఇది 5, ఇది 9, ఇది 1, ఇది 3. ఇలా మనం ఇండివిజువల్గా ఓపెన్ చేసాం. 25కి రూట్, 81కి రూట్ అలా వేసాం. ఎల్సిఎం వచ్చేసి 9, ఇక్కడ ఇది 5, 3 ఇది 3 టైమ్స్ అంటే ఇక్కడ మనకు 5 - 2 2/9. 2/9 ఆన్సర్ అని అనుకుంటాం జనరల్గా, కానీ ఇది తప్పు అనమాట. సో ఇలా చేయొద్దు, ఇలా ఇండివిజువల్గా చేయొద్దు. మరి ఏ విధంగా చేద్దాము అని అంటే, ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనకు రూట్ లోపల రూట్ కింద ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటే ఆ గుర్తులు మనం సింప్లిఫై చేసిన తర్వాతనే మనము లాస్ట్కు రూట్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఎలా సార్ అంటే 81కు 9కు రూట్ ఎంత సార్? మనం ఎల్సిఎం ఎంత వస్తుంది? 81. ఇది 20. ఇక సింప్లిఫై చేస్తున్నాం. -9 ఇక్కడ 9 టైమ్స్ ఏం కాబట్టి 9. ఇంకా రూట్ నేమ్ మనము ఆపరేట్ చేయట్లేదు. ఎంత అవుతుంది? 16. 16/81. ఇప్పుడు దీనికి రూట్ ఎంత అవుతుంది? పైన సపరేట్, కింద సపరేట్గా తీసుకోవచ్చు. 4/9 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. 4/9 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి, మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నట్లయితే సో మనము ఇండివిజువల్గా చేయడానికి వీల్లేదనమాట. అదే ఇంటూ కానీ డివిజన్ కానీ ఉన్నట్లయితే మనం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి, 25 × 16 అని ఉంది అనుకోండి. దీన్ని ఇండివిజువల్గా చేసుకోవచ్చు. 5 ఇది 4 అని చేసుకోవచ్చు. 20 ఆన్సర్ అవుతుంది. మీరు మామూలుగా సింప్లిఫై చేసినా కూడా ఇక్కడ కూడా 20 వస్తుంది. ప్లస్ మైనస్ ఉంటే చేయకూడదు, ఇంటూ డివిజన్ ఉంటే చేయొచ్చు అనమాట. రైట్. సో మనకు ఫుల్ వీడియో క్లాసెస్ కోసం మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. సో మనకు ఆఫ్లైన్ కోసం స్పెషల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు బేస్ చేసుకొని అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ సో అశోక్ నగర్లో ఉన్నాయి, బోడుపల్లిలో ఉన్నాయి, సో హైదరాబాద్లో. ఈ నెంబర్లను సంప్రదించినట్లయితే వివరాలు తెలుస్తాయి. స్పెషల్గా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. థ్యాంక్ యూ.